మరియు దేవుడిచ్చినటువంటి గొప్ప సమయంలో మనందరము ఏకంగా కూడుకొని ఇప్పుడు దేవుని యొక్క మూల్యమైన మాటలు వినబోతున్నాం. అయితే ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశం ఏంటి అంటే, ఈ నెలలో కొన్ని 2 మేలులు జరగబోతున్నాయి కుటుంబంలో. ఏంటి అని అంటే, మరి మన మధ్య తిరుగుతున్నటువంటి ప్రణీత్ రెడ్డి తెలుసు మీ అందరికీ. ఈ నెలలో స్కూల్కి వెళ్తున్నాడు, ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నాడు. బ్యాగ్ తీసుకొని పొలక తీసుకొని స్టార్ట్ అవుతున్నాడు. ఇంకా కొన్ని రోజుల్లో ప్రశాంత్ రెడ్డికి ఏమో అన్నప్రసన్నం చేయబోతున్నారు ఇంకొన్ని రోజుల్లో. సో ఈ సందర్భాలకు తగినట్టుగా నేను అసలు అన్నప్రసన్నం ఎందుకు చేస్తారో చెప్తున్నా. మనందరికీ ఏం తెలుసు, అన్నప్రసన్నం అంటే అన్నం పెట్టడం అలవాటు చేస్తారు అప్పటి నుండి. అయితే ఇది బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంటే ఎవరెవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఎలా చేశారు, తర్వాత ఎదిగేటువంటి పిల్లలకి ఎవరు తోడుగా ఉండాలి, ఇవన్నీ ఒక క్రమంలో చెప్పుకుంటా వద్దాం ఈరోజు. అయితే అన్నప్రసన్నం అని అంటే పిల్లాడికి అన్నం తినిపించడం మొదలు పెట్టడం. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఇలాగే తన కొడుక్కి అన్నప్రసన్నం చేసే టైంలో ఒక గొప్ప పండగ టైప్లో చేశాడు. ఆయన ఎవరో చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 21:8. ఆ పిల్లవాడు ఎదిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. చాలు. ఎప్పుడు విందు చేశారు? మళ్ళీ చదువుదాం ఇంకోసారి, అందరు చెప్పాలి సార్, ప్రతి ఒక్కరు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు, ఆ పిల్లాడి పేరేంటంట? ఇస్సాకు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. పాలు విడవటం అంటే అర్థం ఏంటి? పాలు విడవటం అంటే ఆహారం తినే టైం వచ్చేసింది అంటే. అన్నప్రసన్నం అని రాయలేదు కానీ బైబిల్ ఇలాగే ఉంటాయి పదాలు. పాలు విడిచిన వెంటనే ఒకరోజు చూసుకొని గొప్ప విందు అంట. విందు అంటే ఏంటి చెప్పండి? విందు అంటే ఏంటి తెలీదా? విందు అంటే ఎవరికి? భోజనాలు పెట్టుకోవటమే విందు అని అంటే, భోజనాలు పెట్టుకోవటం. గొప్ప విందు అంటే ఎంతమంది వచ్చి ఉంటారు అంటే 1,00,000 మంది పెట్టుకొని ఉంటాడేమో భోజనం. ఏది? పాలు విడిచినందుకే. ఎందుకని? దానిలో అంత ప్రత్యేకత ఏంటి? పిల్లాడు పాలు తాగటం అయిపోయింది, అన్నం తింటున్నాడు, అంతే కదా. దానికి పెద్ద పండగలో చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? అదే చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. తర్వాత 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయము 24వ వచనం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తుని తీసుకుని షీలోహులోని మందిరమునకు వచ్చెను. చాలు, ఒక్క నిమిషం. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది మనకి. ఆమె పేరు హన్నా. ఆమెకి పిల్లలు లేరు, గొడ్రాలై ఉంది. ప్రార్థన చేసి సంవత్సరానికి ఒకసారి అప్పట్లో మందిరానికి వెళ్ళేవాళ్ళు. మనం వారానికి 2-3 సార్లు వెళ్తాం, కానీ అప్పట్లో సంవత్సరానికి ఒక్కసారి. అది ఎక్కడుంటుంది? పలానా ప్రాంతంలోనే ఉంటుంది, ఇక చుట్టుపక్కల ఎక్కడ ఉండవు చర్చిలు. అయితే వీళ్ళు సంవత్సరం ఆ ప్రాంతానికి వెళ్తూ వచ్చేటప్పుడల్లా ఈమె ఒకటే మొక్కుకునేది, నాకు ఒక మగబిడ్డ కావాలి. ఒకవేళ నువ్వు నాకు ఆ మగబిడ్డనిస్తే నీకే తిరిగి ఇచ్చేస్తా. ఎప్పుడు ఇస్తా? పాలు మాంచిన వెంటనే. పాలు ఎప్పుడైతే బిడ్డ మానిపోతాడో అప్పుడు వెంటనే తీసుకొచ్చి నీ సన్నిధిలో వదిలేస్తానని చెప్పి మొక్కుకుంటా ఉంటారు. అలాగే దేవుడు మొక్కుకున్న విధంగానే ఒక మగ బిడ్డని ఇచ్చాడు.
ఇచ్చిన వెంటనే ఏమేం చేసింది? పాలు మానిపించిన వెంటనే, పాలు తాగటం మానేసిన వెంటనే పిల్లాడిని తీసుకెళ్ళి మందిరంలో వదిలింది. దాని తర్వాత వచ్చిన వారు కోడెను వధించి పిల్లవాణిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, ఈ ఏలీ ఎవరు అంటే ఆ చర్చ్ పాస్టర్ గారు. ఆయన దగ్గరకు వచ్చి ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఆ తల్లి అన్న మాటలు చదవండి. నా ఏలినవాడా, నా ఏలిని వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. నేను పోయిన సంవత్సరము ఇదే మనిషిని ఇలాగే వచ్చి ఈ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాను, నీకు గుర్తుందా? మరలా బిడ్డతో తిరిగి వచ్చా. తర్వాత కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. చాలు. ఇదిగోండి, దేవుడు నేను దేవుడిని అడిగినట్టుగా దేవుడు నాకు బిడ్డని ఇచ్చేసాడు. నేను దేవుడికి మాట ఇచ్చినట్టుగా నేను నీకు ఇచ్చేస్తానన్నాను, ఇదిగో ఇచ్చేసాను. పాత నిబంధనలో నేను నీకు ఇది ఇస్తాను దేవా అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకసారి యెఫ్తా గారి గురించి చెప్పింది మా చెల్లి, గుర్తుందా? నాకు ఏదైతే ఎదురొచ్చిద్దో నేనేం చేస్తాదాన్ని నీకు ఇచ్చేస్తా అంటే అర్థం ఏంటి? దాన్ని 2-3 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి బలి అంటే చంపేయటం. రెండవది ప్రతిష్ఠించటం, అంటే ఇక ఆ వస్తువు దానికే ఉపయోగపడింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ బల్ల ఉంది, ఇది కొనడానికి కారణం బైబిల్ పెట్టుకోవడానికి నుంచొని చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది చర్చ్లో, అంటే ఇది ప్రతిష్ఠింపబడింది. ఇంక దీన్ని దేనికి వాడటానికి వీల్లేదు. అదేవిధంగా మనిషిని దేవునికి ప్రతిష్ఠించడం అనమాట. దేవుని పని చేస్తూ ఉంటాడు, దేవుని ధ్యానిస్తూ ఉంటాడు, దేవుని సన్నిధిలో ఉంటాడు. అలాగే నేను ఈ బిడ్డని ఇదిగోండి ప్రతిష్ఠిస్తున్నా, ఇక నుండి నా బిడ్డ నీకు సొంతం అని చెప్పి ఏలీ చేతిలో పెట్టింది. పెట్టిన వెంటనే ఆ పిల్లాడు ఏం చేశాడు? లాస్ట్ వచ్చిన కాబట్టి లాస్ట్ వచ్చిన అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎప్పుడు తీసుకొచ్చింది పిల్లాడిని చర్చికి? పాలు విడిచిన వెంటనే. పాలు ఎప్పుడు విడుస్తాడు? ఏ సంవత్సరానికి విడుస్తాడు పాలు? 5 ఏళ్ళకి పాలు వదిలేస్తాడు. 5 ఏళ్ళకి పాలు వదిలిన వెంటనే తీసుకొచ్చి మందిరంలో పెట్టగానే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న వెంటనే, అయిపోయిన వెంటనే ఆ పిల్లాడు ఏం చేశాడు? మొక్కుతున్నాడంట యెహోవాకి. ఎలా తెలిసింది మొక్కాలని చెప్పి? దేవునికి మొక్కాలి అని చెప్పి ఆ బిడ్డకి ఎలా తెలిసి ఉండొచ్చు? అంటే వాళ్ళమ్మ పాలిస్తూనే ఏం చేసింది? దేవునికి ఏ విధంగా మొక్కాలో నేర్పించింది, దేవునితో ఎలా ఉండాలో నేర్పించింది. భయము భక్తి పిల్లాడికి పాలుతోనే నేర్పించి, అంటే సగం తయారు చేసి పంపించేసింది దేవుని సన్నిధికి. అలాగే బిడ్డను కూడా పాలు తాగిచ్చే టైంలోనూ మనం ఏం చేయాలి? బిడ్డని సిద్ధపరచాలి. ఆహారం తినే టయానికి ఏం చేయాలి? వాడు మొక్కటం స్టార్ట్ చేయాలి, దేవునికి ప్రార్థించడం స్టార్ట్ చేయాలి, దేవుని గురించి మాట్లాడటం మొదలు పెట్టాలి, దేవుని గురించి పాడటం మొదలు పెట్టాలి, దేవుని వాక్యం నోట్లోంచి రావటం మొదలు పెట్టాలి. ఈ విధంగా ఆ తల్లి పెంచడం జరిగింది. తర్వాత ఇంకో వచనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనం. హెబ్రీ 5వ అధ్యాయము 13-14 వచనం. మరియు ఆయన దృష్టికి మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు
సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నవారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇప్పుడు అర్థమైందా? అసలు అన్నప్రసన్నం అంటే అర్థం ఏంటి అని అంటే, పాలు త్రాగేటప్పుడల్లా శిశువు అని అంటారు. పాలు త్రాగటం మాని ఆహారం మొదలు పెట్టగానే ఏమంటారు? వచ్చిన 14 వచ్చిన చూద్దాం. వయస్సు వచ్చిన అభ్యాసము చేత మేలును కీడును. అంటే వయస్సుకు వచ్చేసాడు కాడు, ఇంకా వాడికి ఏం అర్థమవుతాయి అంట? అభ్యాసించటం అర్థమవుతుంది. అభ్యాసించడం అంటే నేర్చుకోవటం. ఇక నేర్చుకోవటం అలవాటైంది వాడికి. నిన్న ఏం జరిగిందంటే, కూర్చొని ఆడతాను నేను మా చెల్లి. ఆమె ఏం చేసిందంటే అబ్బో అని అంటాము. 2-3 సార్లు విన్నాడు ఆ పదాన్ని. 4వ సారి వాడు కూడా పలకడం మొదలుపెట్టాడు. అబ్బో అంటే వాడు కూడా అబ్బో అని అంటున్నాడు. అమ్మో అని అంటే అమ్మో అంటున్నాడు. అమ్మ అనమంటే అమ్మ అంటున్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, వీడి మాటలు మనం ఏది చెప్తే 2-3 సార్లు అంటున్నాడు, 4వ సారి తిరిగి పలుకుతున్నాడు. అంటే వాడికి ఏమొచ్చేసింది? ఇంకా వయసు వచ్చేసింది. అభ్యసించడం మొదలు పెట్టేశాడు. తర్వాత కంటిన్యూ చేద్దాం. వివేచించుటకు సాధకము చేయబడి. వివేచించడం అంటే ఆలోచించడం, సొంతగా ఆలోచించే జ్ఞానము. సాధన చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అన్నప్రసన్నం దేనికి చేస్తారు? జ్ఞానేంద్రియములు కలిగేటువంటి వయస్సు వచ్చేసింది, వివేచింపగల వయస్సు వచ్చేసింది. కాబట్టి అటువంటి వాటికి ఆహారం కావాలి, ఓపిక కావాలి. కాబట్టి అటువంటి వారికి ఆహారం తగును. కాబట్టి వయస్సు రాగానే అన్నప్రసన్నం మొదలు పెడతారు. తర్వాత ఇంకా వచ్చిన గమనిద్దాం. కీర్తనలు 145వ అధ్యాయము 15వ వచనం. కీర్తనలు 145వ అధ్యాయము 15వ వచనం. 145:15. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. తగిన సమయమున దేవుడు మనకి ఏ విధంగా ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడో, తగిన సమయమున దేవుడు మనకి ఏ విధంగా వాతావరణాలను మార్పులు చేసి మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరత ఇస్తున్నాడు, అలాగే మనము కూడా తగిన సమయమున పిల్లాడికి పాలిస్తున్నాం, తగిన సమయమున స్నానం చేపిస్తున్నాం, తగిన సమయమున అన్నం పెడుతున్నాం, తగిన సమయమున నిద్రపుచ్చుకున్నాం. అలాగే తగిన సమయంలో ప్రతిసారి మనం ఏం చేయాలి? భక్తిలో పెంచటం కూడా మొదలు పెట్టాలి. తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. అన్నప్రసన్నం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో నుండి రావాల్సిన మాట ఇది. బిడ్డను చూసి పలకాల్సిన మాట ఇది. ఏమని మాట్లాడాలి? ఈ బిడ్డ ఇక నుండి దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లుతుండాలి. ఏమని పలకాలి? ఈ బిడ్డ చెప్పండి, అందరూ చెప్పండి. ఈ బిడ్డ ఇక నుండి దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లుతూ ఉండాలి. ఆ విధంగా మనము యేసుక్రీస్తు ప్రభువారు చిన్నప్పటి నుండి ఆ విధంగానే పెరిగారు. కాబట్టి మనం పెంచేటువంటి బిడ్డలను మనం అలాగే పెంచాలి, మనము కూడా అదే విధంగా పెరగాలి. తర్వాత 1 తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. 4:5. ఇంకొకసారి చూద్దాం.
మొదటి తిమోతి 4:5 అంతే. ఇంకోసారి చూద్దాం. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఏది పవిత్రపరచబడుచున్నది? మనం దేని గురించి ప్రార్థిస్తే అది పవిత్రపరచబడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన స్థలం గురించి ప్రార్థన చేస్తాం, పవిత్రపరచబడుద్ది. అదే మనం ఆహారము ముందు పెట్టి ఈ టైంలో ద్రాక్ష రసము రొట్టె వేస్తారు బాప్తీసం తీసుకున్న వాళ్ళకి, దానిని ప్రార్థన చేసి ఇస్తారంటే పవిత్రపరచబడి. అలాగే మనము బిడ్డకు పెట్టే ఆహారమును వాక్యముతోనూ ప్రార్థనతోనూ పరిశుద్ధపరిచి బిడ్డకి అందించాలి. తర్వాత ఇంకో వచనం చూద్దాం. కీర్తనలు 127:3. కీర్తనలు 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఇవన్నీ ఏంటి? మనకున్నాయి. మనమందరం ఎవరు? భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఎవరు? బహుమానాలు, గిఫ్ట్లు అంట. మనం గిఫ్ట్లు చేశారు, ఎంత బాగున్నాయా? మంచి ఉంటున్నాయి, మాట్లాడుతున్నాయి, పరిగెడుతున్నాయి, కూర్చుంటున్నాయి, తింటున్నాయి, పడుకుంటున్నాయి, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయి, ఏడుస్తున్నాయి, నవ్వుతున్నాయి, కొడుతున్నాయి, తిడుతున్నాయి, చాలా చేస్తున్నాయి గిఫ్ట్లన్నీ. అయితే మన బిడ్డలను పెంచేటప్పుడు, ఇంకో బిడ్డలను చూసేటప్పుడు మన మనసులో రావాల్సిన మాట ఏంటి? ఈ గర్భఫలం అంటే ఈ బిడ్డని ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించారు. ఒకళ్ళు మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారు, సపోజ్ ఎగ్జాంపుల్గా గిఫ్ట్ ఒక ఏదో బంగారమో లేకపోతే ఏదో చాలా ఖరీదైన గాజు వస్తువు. ఏం చేస్తావు? దాన్ని భద్రంగా అందరికీ కనిపించేలాగా దాచుకుంటాం, అది పగలకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. ఏది? భూలోకంలో దొరికేటువంటి ఖనిజాలతో తయారు చేసిన బహుమతినే ఎవరో ఇస్తే దాన్ని మనం దర్జాగా జాగ్రత్తగా పక్కన దాచుకుంటాం. అదే మనల్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు మనకు ఏమనుగ్రహించాడు? ఒక బిడ్డను. ఈ బిడ్డ పగిలిద్దా? ఈ బిడ్డ పోయిద్దా? కానీ మనం ఎలా పెంచితే అలా పెరిగిద్ది బిడ్డ. కానీ మనుషులు ఇచ్చే బహుమతి అక్కడే ఉంటుంది. కానీ దేవుడిచ్చే బహుమానం వర్ధిల్లుతూ ఉంటుంది. మనుషులు ఇచ్చే బహుమానం అప్పటితోనే ఉంటుంది, అట్లాగే ఇచ్చిన బహుమతి ఇచ్చినట్టే ఉంటుంది. శుభ్రం చేస్తే శుభ్రంగా ఉంటుంది, లేకపోతే అద్దుకు పట్టుకు. కానీ దేవుడిచ్చే బహుమానం ఆశీర్వాదకరం, అది వర్ధిల్లుతూనే ఉంటుంది. ఆ బహుమానం మనం ఎలా పెంచితే అలా పెరుగుతుంది, మనం ఎలా వదిలేస్తే అది కూడా అదే అయిపోతుంది. కాబట్టి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అయితే ఈ అన్నప్రసన్నం రోజు దేవుడు పుట్టినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆహారం పెడుతూ వాళ్ళకి ఒక యుద్ధ నైపుణ్యాలు నేర్పుతాడంట. బైబిల్ ప్రకారంగా చూస్తే అసలు మానవ జీవితమే యుద్ధం. పుట్టుక నుండి మరణం దాకా మనిషి యుద్ధం చేస్తూనే ఉంటాడు. ప్రతిదానికి యుద్ధమే. తిండి కొరకు యుద్ధం, బ్రతకటానికి యుద్ధం, ఇల్లు కట్టుకోవటానికి యుద్ధం, ఉద్యోగం తెచ్చుకోవటానికి యుద్ధం, బట్టలు వేసుకోవటానికి యుద్ధం, ఈ వాతావరణంలో మనల్ని మనం కాపాడుకోవటానికి. అంటే మనిషి పుట్టుక నుండి అంతం వరకు యుద్ధంతోనే స్టార్ట్ అయ్యి యుద్ధంతోనే ముగుస్తుంది. అయితే ఈ సర్వలోకంలో మనం చేసేటువంటి యుద్ధము ఏ పాటికి రాదు. కానీ దేవాది దేవుడు మనకు తోడుంటే ఆ యుద్ధాలు చాలా సులువుగా ఉంటాయి. అయితే మనము యుద్ధాలు చేస్తున్నాం, కొన్ని చేసాము, కొన్ని అవగాహన ఉన్నాయి, అవన్నీ మన బిడ్డలకు నేర్పుతాం. ఓకే, ఇబ్బంది లేదు. అయితే మన బిడ్డలు నేర్చుకోకుండా అంటే మన బిడ్డలు కూడా మనకులాగా అవ్వకుండా ఉండటానికి, మనకులాగా మన బాధలు వాళ్ళు కూడా పడకుండా ఉండటానికి మనం ఒక పని చేయొచ్చు. ఏంటి అని అంటే, మన బిడ్డల నెలకాలం మనం కాపాడాలి. అంతేనా? మనం ఎంతకాలం? పిల్లాడు స్కూల్కి వెళ్ళేదాకా చూడగలం. స్కూల్కి వెళ్ళాక మనం చూడగలమా? చూడలేం. కొంత వయసు వచ్చాక చూడగలమా? మరి వారు బ్రతికి ఉన్నంత కాలము వారిని కాపుదల కాయాలి అంటే ఒక
గొప్ప ఉపాయం ఏంటి అని అంటే దేవునిలో భయముతోనూ భక్తితోనూ పెంచడం. ఇలా కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంచారు. కొంతమంది తమ యుద్ధం చేసేటప్పుడు దేవుని ముందు పెట్టారు. ఏ విధంగా వాళ్ళ జీవితాలు సాఫీగా వెళ్ళిపోయినాయో చూద్దాం. కొంతమంది మొదటిగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాలు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాలు. యెహోవా 6:16-17. 2వ రాజులు 6:16-17. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరువ చేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇక్కడ ఏంటి సందర్భం అని అంటే, ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. నయమాను, ఎలీషా వినే ఉంటారు మీరు. నయమానుకు కుష్ఠవ్యాధి వచ్చింది. నైల్ నదిలో మునిగి 7 సార్లు మునిగి లేవమనేసరికి ఉన్నటువంటి కుష్ఠవ్యాధి అంతా పోయి చిన్న పిల్లల శరీరం వల్ల అయిపోయింది. తర్వాత ఎలీషా దాసుడు అనమాట, పనివాడు ఏం చేస్తాడనంటే బంగారానికి ఆశపడి వెనకాలే వెళ్ళి నయమాను దగ్గర ఉన్నటువంటి కొంత బంగారంను అబద్ధం చెప్పి తీసుకుంటాడు. తీసుకున్న వెంటనే ఎలీషా గారు గమనించి, ఎలీషా గారు ఏంటయ్యా డబ్బులు సంపాదించుకున్న సమయమా అని చెప్పి గద్దించి, నయమానికి ఏ విధమైనటువంటి కుష్ఠవ్యాధి వచ్చిందో అదే కుష్ఠవ్యాధి తనకు తన కుటుంబం మొత్తానికి వచ్చింది. ఇక అక్కడ నుండి గెహజీ వెళ్ళిపోయాడు. అతని పేరు గెహజీ. సరే, తర్వాత ఏం జరిగింది అని అంటే, వీరందరూ కలిసి ఎలీషా గారు వారి పనివారంటే వారి దాసులు, శిష్యులు అనమాట. శిష్యులందరూ ఒకే ఇంట్లో ఉంటారు. వాళ్ళందరూ గుమ్ముగూడు వచ్చి ఎలీషా గారి దగ్గరికి, అయ్యా బాగా ఇరుగ్గా ఉందయ్యా, మేమందరం ఉండలేకపోతున్నాం మేము ఇక్కడ, కాబట్టి దూరాన చెట్లు ఉన్నాయి, చక్క కర్రలు నరుక్కొని వచ్చి కొంచెం దూరం స్థలంలో ఇల్లు వేసుకుంటాం మేము ఉండటానికి అని అన్నారు. సరేనయ్యా ఉండండి, మీరు కూడా రండి అయ్యా, కొంచెం తోడుగా ఉంటారు అని అంటే, సరే పదండి అని వెళ్ళారు. గొడ్డలు తీసుకున్నారు, చక్కగా వెళ్ళారు, నరుకటం స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ ఇవి నీతి కథల టైప్లో వినుంటారు. ఇది అవి ఇక్కడ నుండే వచ్చినాయి. సరే అని చెప్పి నరుగుతూ ఉన్నారు చెట్లని. నరుగుతూ ఉండేసరికి ఒక అతని గొడ్డలి జారి పక్కన ఉన్నటువంటి చెరువులో పడింది. ఇక ఆయన వెళ్ళి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి, అయ్యో గొడ్డలు పడిపోయింది, నేను అది అరువుకు తెచ్చాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళగానే ఇచ్చేయాలి, లేకపోతే వాళ్ళను కొడతారయ్యా అయ్యో అని చెప్పి బాధపడతా ఉంటే, సరే అని చెప్పి ఎలీషా గారు ఏం చేశారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి చెరువుల నుండి అట్లా గొడ్డలు పైకి తీస్తారు. ఆ సన్నివేశం చూద్దాం సార్. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఆ దైవజనుడు అదెక్కడ పడనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేనెను. ఇది ఎక్కడైనా సాధ్యమా? ఏం జరిగిందంటే, అయ్యా గొడ్డలు జారి చెరువులో పడిపోయింది, అరువుకు తెచ్చాను ఆ గొడ్డలి అని అంటే, సరే ఎక్కడ పడింది చెప్పండి, ఇదిగోండి ఇక్కడ పడింది అన్నాడు. సరే అని చెప్పి చెట్టుకున్న ఒక కొమ్మ నరికి ఆ కొమ్మని చెరువులో వేయగానే ఈ గొడ్డలు తేలిందంట పైకి. సాధ్యమైనది? ఇట్లాంటి కథలు చిన్నప్పుడు బాలే ఖుషి టీవీలు వేసేవాళ్ళు అనమాట. ఇట్లాగే ఒక ఏమంటారంటే ఫార్మర్ ఏం చేసేవాడంటే కర్రలు కొడతా ఉంటే గొడ్డలు పడిపోగానే నీటిలోంచి ఒక దేవత వచ్చింది బయటికి. ఏ గొడ్డలి నీది? బంగారం గొడ్డలి, ఇత్తడి గొడ్డలి, రాగి గొడ్డలి, 3 గొడ్డలు తీసిద్ది. నీది ఏ గొడ్డలి అని అంటే, నాది నిజమైన వాడు తెచ్చిన గొడ్డలే చెప్తాడు, ఇదేనా ఇత్తడి గొడ్డలి అంటాడు.
నువ్వు నిజాయితీగా ఉన్నావు అని చెప్పి బంగారు గొడ్డలు ఇచ్చింది. అంటే నిజాయితీగా ఉంటే ఇలా బహుమతులు వస్తాయి అని చెప్పి నీతి కథలు అనమాట. సో నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది తాత్పర్యం అని అంటే బైబిల్ గ్రంథంలో నుండి వచ్చింది. ఆ కొమ్మ నరికి చెరువులో వేస్తే గొడ్డలు అట్లా తేలింది పైకి. సాధ్యమేనా? సాధ్యం కాదు. కానీ సాధ్యమైంది. ఎలా? దేవుని మూలంగా. గొడ్డలు తీసుకున్నారు, చెట్లు నరికేశారు, అయిపోయి. అయితే సిరియన్లు ఏం చేశారు అని అంటే ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. సిరియన్లు ఏం చేశారు అని అంటే ఇజ్రాయేల్కి ఈ ప్రాంతంలో రాజు ఉంటాడని తెలుసుకొని ఆ ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళే టయానికి ఈ ఎలీషా గారికి ముందే తెలిసిపోయి రాజుకి హెచ్చరికేస్తున్నాడు అనమాట. ఈ ప్రాంతానికి వెళ్ళకండి, సిరియన్లు వచ్చి మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు. ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు రాజ్యాలు దండెత్తుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరందరూ ఒక రాజ్యం, నాదొక రాజ్యం. నాకు సైన్యం ఉంటుంది, కోట్లు ఉన్నాయి సైన్యం, మనుషులు. మీకు కోట్ల మంది ఉన్నారు. నేనేం చేస్తాను? మీతో యుద్ధం చేయను. మీకు రాజు ఉంటారు చూసారా, వాళ్ళతో చేస్తా యుద్ధం. ఎప్పుడైనా సరే ఆ మందను కాచే కాపరిని చంపేస్తే చాలు. ఏమైతే మంద? చెప్పండి, మంద ఏమైద్ది? మందను కాచే కాపరి లేకపోతే మంద ఏమైద్ది? చల్లా చెదురైపోతాయి, ఏటి వాళ్ళు అటు వెళ్ళిపోతారు. కాబట్టి అప్పటిలో రాజ నీతి అంటారు వీటిని. సైన్యం అంతా సైన్యంతో పోట్లాడతాయి, రాజు మాత్రం వెళ్ళి రాజుని చంపేస్తాడు. ఇక అంతే, రాజుని చంపాడు అని అంటే ఆ రాజ్యం వచ్చేసినట్టే. సో ఇజ్రాయేల్ రాజుని చంపాలని చూస్తుంటే ఎలీషా గారు అయ్యా ఇట్లా వెళ్ళొద్దు, సిరియన్లు వస్తున్నారు చంపటానికి అని చెప్తే అలా 2-3 సార్లు తప్పించుకుంటుంటే రాజు వీళ్ళకి అర్థమైంది ఎవరినో మనలో ఉండి చెప్తున్నారు అని చెప్పి. ఎవరయ్యా అని అంటే అదిగోండి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎలీషా ఒక ప్రవక్త ఉన్నాడు, అతనే చెప్తున్నాడు అనేసరికి సరే అతన్ని తీసుకొని రండి అతన్ని తీసుకొని రావటానికి కొంతమంది సైన్యం వెళ్ళారు. ఎలీషా గారు చుట్టూ ఉన్నటువంటి శిష్యులు చూసి అయ్యో మనల్ని తీసుకొని రావటానికి వాళ్ళందరూ వచ్చారు అని అంటే చంపేద్దామా వీళ్ళందరిని చెప్పి శిష్యులు కత్తులు పెట్టుకుంటారు. అక్కర్లేదు, మీరు సైలెంట్గా ఉండండి, దేవుడు యుద్ధం చేస్తాడు అని అంటే అయినా భయపడతా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు చదవండి ఈ వాక్యం, మీకు ఇప్పుడు బాగా అర్థమైంది. 16-17 ఆరోగ్యం 16-17 16 చదవండి. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ భయపడుతున్నారు. అయ్యా మనం తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఎలీషా గారు ఏమన్నారు? భయపడద్దు, వారికంటే గొప్పవాడు మన పక్షాన ఉన్నాడు. తర్వాత యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువు చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూనున్న పర్వతపు అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచును. ఎవరి చుట్టూ ఉన్నాయి? ఎలీషా చుట్టూ ఏమున్నాయంట? ఒకసారి ఆలోచించండి. ఎలీషా ఇప్పుడు సపోజ్ నేనే ఎలీషా, పనివాడేం భయపడుతున్నాడు, అయ్యో మనల్ని తీసుకెళ్ళిపోతారు, కొడతారు, చంపేస్తారు అని చెప్పి. అయ్యో భయపడమాక, వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉంటారా? వాడికంటే గొప్పవాడు మన వెనకాల ఉన్నాడు, భయపడద్దు, కావాలంటే నీకు చూపిస్తా ఉండు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా ఈ పనివాడి కళ్ళు తెరు. దేవుడు వెంటనే కళ్ళు తెచ్చు. తెరవగానే ఆయన ఏం చూస్తున్నాడంట? ఎలీషా ఇక్కడ నుంచొని ఉంటే చుట్టూరు కొండలు ఉన్నాయంట ఆయన చుట్టూరు. ఇంకేమున్నాయి? కొండలు, అగ్ని రథములంట, అగ్నితో కాలిపోతా మొలమల కాలిపోతూ ఉన్న రథాలు, గుర్రాలు, వాటి మీద కూర్చున్న సైన్యం. ఇవన్నీ ఎవరి చుట్టూ ఉన్నాయి? ఎలీషా గారి చుట్టూ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి? దేవాది దేవుడు ఎలీషా గారిని ఎలా కాపాడుతున్నాడో చూసారా? అది ఎవరికి కనిపించలేదు. దేవాది దేవుడు వారి కన్నులు తెరవగానే, వారి కన్నులు తెరవబడగానే ఆ విధమైనటువంటి దృశ్యాన్ని వాడు చూశారు. ఇంకప్పుడు మళ్ళీ ఎలీషా గారు ప్రార్థన చేస్తారు, అయ్యా ఇదిగో ఈ సైన్యం మొత్తానికి కళ్ళు మూసేయండి, మేము తప్పించుకొని పారిపోతాం అంటే అక్కడ ఏ ప్రాణహాని జరగకుండా తప్పించుకున్నారు. తప్పించుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రార్థన చేస్తాడు, అయ్యా వారి కన్నులను రప్పించు. మళ్ళీ వారి కన్నులు వచ్చా వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు కదా.
మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎలీషా గారు ఎప్పుడైతే దేవాది దేవుని వెంటే ఉన్నాడో, దేవాది దేవుని నామమును నమ్మాడో, దేవాది దేవుడు చెప్పిన ప్రతి మాట చేయటం మొదలు పెట్టాడు, దేవాది దేవుడు ఏం చేశాడు? చుట్టూ కంచేస్తాడు. మన ప్రార్థనలో కూడా చేస్తూ ఉంటాం, ఏమని? చుట్టూ కంచె వెయ్యండి. కంచె ఎందుకు వేస్తాం? కంచె ఎందుకు వేస్తారు చెప్పండి? ఎందుకు వేస్తారు కంచె? వినిపిట్లా, ఏవి లోపలికి రాకుండా, స్థలము పాడవకుండా ఉండటానికి కంచె. మనిషికి కంచె ఎందుకు వేస్తారు తెలుసా? మనిషికి కంచె వేస్తారు. బుడ్డ పిల్లలు వాళ్ళు ఉన్నారు, ఒక సంవత్సరం రాగానే నడిచేస్తారు పిల్లలు, పాకటం చేస్తూ ఉంటారు. అటు ఇటు తిరిగేస్తారని చెప్పి చిన్న బెడ్గా ఉంటారు అనమాట. ఆ చుట్టూరు జైల్లాగా ఉంటుంది కంచెలాగా, దాంట్లో ఉంచుతారు. ఎందుకు? పిల్లాడి కిందకి దిక్కకుండా, ఆడికే దెబ్బలు తగలకుండా, మనం పని చేసుకునేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా. అలాగే దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి కంచెను విధించాడు. ఆ కంచెను కాపాడుకోవటమే మన బాధ్యత. ఎలీషా గారి చుట్టూ ఉన్న కంచె ఎలా ఉంది ఇంకోసారి చూద్దాం. ఈ 17వ వచనం, 6వ అధ్యాయము 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని, ఏం కనిపిస్తున్నాయి? పర్వతము అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. మండిపోతా ఉందంట, కొండలు, రథాలు, గుర్రాలు, ఇవన్నీ చుట్టూరు ఉన్నాయంట. ఏ మనిషి అన్నా రాగలడా? ఇంకా ముట్టుకోగలడా ఎలీషా గారిని? అది మన బిడ్డలకు మనం చేయాల్సిందే. మన బిడ్డలకు మనం ఏం చేయాలి? వారి చుట్టూ ఒక కంచెను నిర్మించాలి మనం. అది ఎవరి వల్ల సాధ్యం? దేవాది దేవుని మూలంగానే సాధ్యం. ఆ యొక్క పనివాడికి కూడా మామూలుగా చూస్తే కనిపించలే, దేవాది దేవుడు కళ్ళు తెరిస్తే, అంటే జ్ఞానాన్ని ఇస్తే అప్పుడు చూడగలిగాడు. మన బిడ్డలకి భయము భక్తి నేర్పిస్తే చాలు, వాళ్ళు ఏం చేస్తారు? అలాగే ఎదుగుతారు. చెట్టై వంగనిది, మొక్కై వంగనిది మానై వంగన. మొక్కగా ఉన్నప్పుడే మంచిగా ఒక కేజ్ లాంటిది తెచ్చి వరుసగా పెంచుతారు. అదే దాన్ని ఏం లేకుండా పెడితే ఎట్లా పెడితే ఎట్లా పెరిగిద్ది, వంగిపోయిద్ది. దేవాది దేవుడు అన్న ప్రసన్నం రోజు మనకి తెలియజేసేటువంటి మాట ఏంటంటే, ఇక బిడ్డ వయసుకు రావటం మొదలు పెట్టాడు. బిడ్డకి ఏం కావాలి? ఇక నుండి కాపుదల ముఖ్యం. ఎవరి నుండి కాపుదల కావాలి? అపవాది నుండి కాపుదల కావాలి. వచ్చాడా? రెడీగా వచ్చేసాడు. అమ్మయ్యా ఇంక స్టార్ట్ చేసేద్దాం పని అని చెప్పి అపవాది సైన్యం పొంచి ఉంటుంది అనమాట. బిడ్డల దగ్గరే ఉంటుంది. ఎందుకు? బిడ్డల మనస్సు తెల్లటి పేపర్ లాంటిది, మనం ఏవి రాస్తే అవే ఉండిపోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరే అపవాది శక్తులు ఎక్కువగా ప్రయోగింపబడతాయి. బిడ్డ చుట్టూ మనం ప్రార్థన అనేటువంటి కంచె వేస్తే చాలు, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. ఇంకా వచ్చిన చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చాలు. దేవుడు ఉపమానాలు చెప్పేవాడు. ఉపమానాలు అంటే ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ చెప్పేవాడు. ఎందుకు? ఈ విషయాలు నేర్చుకుంటారు, ఈ విషయాలు నేర్చుకుందాక నేను ఒక నీతి కథ చెప్పాను గొడ్డల గురించి. అంటే నీతిగా నిజాయితీగా ఉంటే ఇలాంటి బహుమతులు వస్తాయి అని చెప్పి ఉదాహరణ, అలాంటి ఉపమానాలు చాలా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. వాటిల్లో ఒక ఉపమానం చెప్తే ఆ ఉపమానానికి అర్థం ఏంటంట? విసుగక ప్రార్థించాలి. దేని గురించి ప్రార్థించాలి? మన బిడ్డల గురించి ప్రార్థించాలి, మన బిడ్డల ఎదుగుదల గురించి ప్రార్థించాలి, మన బిడ్డలకి తోడుగా ఉండేలాగా ప్రార్థించాలి. దాని తర్వాత 7వ వచనం చూద్దాం. అదే అధ్యాయంలో, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు
దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. మనము దివారాత్రములు విసుక్కుంటూ ప్రార్థన చేస్తే కలిగే లాభాలేంటి? అందరికీ జరిగే కంటే న్యాయం ఫస్ట్ ఎవరికి జరిగిద్దంట? విసుగకుండా ప్రార్థన చేసే వాళ్ళకి జరుగుతుందంట. ప్రతిరోజు దివారాత్రము ప్రార్థన చేసేవారికి ముందుగా న్యాయము జరుగుతుంది. అందుకు మనము ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు మరవకూడదు. తర్వాత కీర్తనలు